ఈరోజు వెన్నుండల్ని చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 2 కప్పులు వరిపిండి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు కప్పు వెన్నపూస వేసుకోవాలి. ఈ వెన్నపూస బాగా కలవాలండి పిండిలోని. బాగా కలిసిన తర్వాత కాచి చల్లార్చిన పాలతో ఇలా ముద్దలా తయారు ఇప్పుడు ఆ పిండితో ఎక్కడ పగుళ్ళు లేకుండా ఇలా ఉండల్లా తయారు చేసుకోవాలి. మొత్తం అన్నీ గిన్నెలో వేసుకోవాలి. ఈ ఉండలన్నీ కూడా ఆరకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసి పాకం రానివ్వాలి. ఇప్పుడు ఆయిల్ వేడయిన తర్వాత ఈ వెన్న ఉండలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఆ కలర్ అయితే రావాలండి. ఆ కలర్ వచ్చాక సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి వెన్న ఉండల్ని. హై ఫ్లేమ్‌లో అయితే లోపల పిండి పిండిలా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బెల్లం పాకంలో కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకుని ఇలాచీ పొడి కూడా వేసుకుని పాకంలో ఈ ఉండలు వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా కలుపుతూ ఉంటే గట్టిపడిపోతుందండి బెల్లం. చూసారా కరెక్ట్‌గా వచ్చినాయి. వెన్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.